మాట, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను కని పెద్దవారినిగా చేసి తిని వారు నా మాట తిరుగుబడి అన్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనము చేస్తున్నది ఏంటో తెలుసా? దేవుని మీద తిరుగుబట్టు. ఆయన పెంచాడు, ఆయన కన్నాడు, ఆయన రక్తంతో కొన్నాడు, ఆయన సిలువలో మరణించి నీ పాపాన్ని కడిగాడు, ఆయన నీ పాపముల నిమిత్తమై నలగగొట్టబడ్డాడు, ఆయన చీల్చబడ్డాడు, ఆయన సిలువకు కొట్టబడ్డాడు. నువ్వు చేసిన ప్రతి ఆలోచనను బట్టి, నువ్వు కలిగినటువంటి ప్రతి పనికి మాలిన పనిని బట్టి, వ్యర్థమైనటువంటి పనులను బట్టి, పాపముతో కూడిన మాటలను బట్టి, నీ పాపపు చూపులను బట్టి, నీ పాపపు అడుగులను బట్టి దేవుడు నీ కొరకు ఒక మారు మరణించాడు, నలగగొట్టబడ్డాడు, చీల్చబడ్డాడు. తన శరీరం అంతా కూడా నాగుల చాళ్ళు వలె దున్నబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన స్వరూపమైన సొగసైన లేని ముఖాన్ని మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము చదువుతున్నప్పుడు మరి నీకు ఆ గాయములు ఎందుకు గుర్తు రావట్లేదు? ఎందుకు నీ హృదయంలో ఆ గాయములు మెదర్చబడట్లేదు? ఇక్కడ యెషయా గ్రంథము 53వ అధ్యాయాన్ని మనం చూడండి. అతడు దౌర్జన్యమునందినను బాధింపబడినను అతను నోరు తెరవలేదు. వదకు తేపడు గొర్రె పిల్లయు బొచ్చు కొత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనము